హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో బయట స్వీట్ షాప్లో కొని సాల్ట్ పీనట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాదాపు ఇవి మనకి 1 మంత్ దాకా నిల్వ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఒక బౌల్లోకి 2 కప్పుల పల్లీలను తీసుకోవాలి. ఇవి 1/2 కిలో ఉన్నాయండి. వీటిలోకి వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా చేత్తో కాస్త ఫ్రెష్ చేస్తూ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ని మొత్తం వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ మీద నేను తీసుకున్న పల్లీలకి 3 క్వాంటిటీలో వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పును, అంటే మనం తీసుకున్న వాటర్ని బట్టి ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న పల్లీలను వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, మీకు 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి పల్లీలు అనేది ఉడకడం స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా కాస్త రంగు మారి ఈ పల్లీలు అనేది కాస్త చుక్కు వచ్చాయంటే మనకి ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. చూసారుగా, ఈ విధంగా వచ్చాక ఇప్పుడు వీటిని వాటర్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ లేకోకుండా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పల్లీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా కాస్త వీటిపైన ఉన్న తడి మొత్తం పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు పెట్టుకున్నామంటే చూడండి, తడి మొత్తం ఆరిపోయింది. ఈ విధంగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక 1/2 కిలో దాకా ఉప్పును వేసి చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి, ఉప్పు అనేది బాగా వేడెక్కేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి కాస్త తడి లేకోకుండా ఆరబెట్టుకున్న ఈ పల్లీలు మొత్తం వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పల్లీలు అనేది క్రిస్పీగా రాకోకుండా ఉడికినట్టుగా అయిపోతాయి. అంటే మనం మామూలుగా బాయిల్డ్ ఎలా చేసుకుంటామో అలా అన్నమాట. బాయిల్డ్ పల్లీలు అయిపోతాయి తప్ప క్రిస్పీగా రావు. అందుకోసమని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఫాస్ట్గా వేయించుకోవాలి. తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మరొక 10 నిమిషాలు వేయించుకున్నామంటే పల్లీలు అనేది ఈ విధంగా క్రిస్పీగా అయిపోతాయి. చూడండి, పల్లీలు అనేది చిటపట్లాడుతున్నప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయని అర్థం. అప్పుడు వీటిని ఉప్పులో నుంచి తీసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సాల్ట్ పీనట్స్ రెడీ. చూసారా, మనం ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే ఇవి 1 మంత్ దాకా నిల్వ ఉంటాయండి. పిల్లల స్నాక్స్ బాక్స్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.